గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లా దేవరకొండలోని మిత్రుని స్వగృహానికి వెళ్లిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆనందంతో ఆలింగనం చేసుకున్న స్నేహితుడు బషీర్. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. అక్రమ మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్. నల్గొండ తూనికల కొలతలు జిల్లా అధికారి రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు. 6 టన్నులకు గాను 20 తేడా ఉండడంతో సంబంధిత సెక్షన్ల ద్వారా కేసు నమోదు. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ కార్యకర్తల ఫైర్. దమ్ముంటే టీడీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో రుజువు చేయాలని సవాల్. ఇక డీటెయిల్స్లోకి వస్తే వనపర్తి జిల్లా దేవరకొండలో నివాసం ఉంటున్న చిన్ననాటి స్నేహితుడు బషీర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలుసుకున్నారు. ఆనందంతో ఆలింగనం చేసుకున్న మిత్రుడు బషీర్ స్వయంగా తయారు చేసిన స్వీట్స్ తినిపించి సంతోషం పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలు క్షేమ సమాచారాలు, చదువు వివరాలు మంత్రి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకేమన్నారు సార్, దేవగడ పోయిందా చెప్పొద్దు అన్నాడు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోతే ఎట్లా సార్ ఉదయం కాల్ చేసిన ఫోన్ వచ్చినప్పుడు మీకు నమస్తే పెట్టి చెప్పండి అన్న వరకు పెట్టేసాము. అంటే नमस्ते जाना ना ऐसा बोल के नहीं, जब शादी यहाँ से करे वहाँ से अपन नमस्ते ना ऐसा చేసావు కదా, మరి కలుపు తీయకపోతే అలవలం మొత్తం అలం కాటన్ పికింగ్ తో పోయిన సైడ్ అయింది సార్. 8 కాబట్టి మనం తక్కువ అమౌంట్స్ సేద్యాలు ఉన్నాయమ్మా. వ్యవసాయం 1 ఎకరం కూడా లేదు. పని చేసుకోండి, మీరు పని చేస్తారు కదా సార్. పలకరించిపోదామని వచ్చిన సార్ ఎవరు మంత్రి గారు, వ్యవసాయ మంత్రి. సేద్యం జీతగానే నేను తక్కువ 15 నుంచి 20 మంది రైతులకు సంబంధించినటువంటి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. వాళ్ళకి రాష్ట్రంలో ఒక యాప్ ఇచ్చినాము. ఆ యాప్లోకి అది అప్లోడ్ చేయాలి. ఏ పంటలు, ఏ తెగుళ్ళు, ఏ రైతు ఎక్కడ విజిట్ చేసింది వాళ్ళు అందులో కంపల్సరీ రోజు పెట్టాలి. పోకున్నా పోయేటట్లు రికార్డ్ చేయడానికి లేదు, అందులో దొరికిపోతారు. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వ్యవసాయ అధికారుల యొక్క సేవల్ని వినియోగించుకోవాలి. వాళ్ళకి 5,000 ఎకరాలకు ఒకరికి బాధ్యత ఇచ్చినాం. ఆ 5,000 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల యొక్క మొత్తం వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి. వాళ్ళకి మొత్తం ట్యాబ్స్ ఇచ్చినాం. ప్రతి 5,000 ఎకరాలలో ఉండేటువంటి మొత్తం రైతులు వాళ్ళు ఏ ఎకరాల్లో ఏ పంట వేసిండ్రు, ఎంత పంట వేసిండ్రు, వేసిన పంటలో ఏం రోగాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఉంటే వాళ్ళు సూచనలు ఇచ్చిండ్రా లేదా, ఇదంతా అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు. ఇది ఇంకా మనం అనుకున్నంత వేగంగా అమలు జరగడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ఆ బాటలో ప్రయాణం నడుస్తూ ఉంది, ప్రయత్నం నడుస్తూ ఉంది. వాళ్ళందరూ సేవలు తీసుకోవాలి. మీరు సిద్దిపేటలో రిలీజ్ చేసిన యాప్ మీ దృష్టికి వచ్చిందా? అమలు చేస్తుండ్రా? ఇంకా స్టార్ట్ చేయలే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? కరుణాకర్ కమిషనరేట్. ఇక బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో SRR కళాశాల ముందు అక్రమంగా నడిపిస్తున్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని ధర్నా నిర్వహించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజా స్వప్న మాట్లాడుతూ బడిగుడి దగ్గరలో మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇవ్వకూడదని కోరారు. మద్యం అమ్మకాలు తెలంగాణ అంతటా నిషేధించాలని కోరారు. రేపు ఈ వైల్స్ మారేదాకా ఈ వైల్స్ ఓపెన్ చేయకండి. కరీంనగర్లోని SRR డిగ్రీ కాలేజ్ ఈరోజు ఎంతో పేరెన్నికటువంటి
కాలేజు, అలాంటి కాలేజ్ ముందు ఈరోజు వైన్స్కి పర్మిషన్ ఇచ్చినటువంటి ఘనత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే అటు SRR కాలేజే కావచ్చు, ఇటు ఎదురు మళ్ళీ పక్కకే ఇంకొక ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. చిన్నపిల్లలు కావచ్చు, అందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ వైన్స్ను వెంటనే తొలగించాలని చెప్పేసి ఇక్కడ మేము ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అయ్యా కేసీఆర్, నువ్వు విచ్చలవిడిగా వైన్స్లకు పర్మిషన్ ఇస్తున్నావు, కానీ ఈరోజు కళాశాలలు, గుడులు, బడులు అనేది విధంగా మీరు చూడకుండా వాళ్ళు వైన్స్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా కరీంనగర్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బడికి దగ్గరనో లేకుంటే గుడికి దగ్గరనో ఈ విధంగా చాలా చోట్ల వైన్స్లు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడో ఒక మారుమూల పక్కకు ఉండేటట్టు వైన్స్ అసలు వాస్తవానికి చెప్తున్నాము, మద్యం అమ్మకాలే తెలంగాణలో నిషేధించాలని చెప్పేసి ఈరోజు మహిళలందరం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మంగమ్మతోటలో కూడా ఒక గుడి దగ్గర, అదేవిధంగా అంబేద్కర్ స్టేడియం దగ్గర కూడా ఈ విధంగా మహిళలు ఎక్కువగా రద్దీగా తిరిగే ప్లేస్లలో వైన్స్లకు పర్మిషన్ ఇచ్చి ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎందుకు జరిగాయా కేసీఆర్? ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు వీళ్ళు వైన్ తీసుకొని వెళ్ళి 8 గంటల వరకు ఇక్కడ మహిళలు వాకర్స్ అసోసియేషన్ నడుస్తుంది, మహిళలు వాకింగ్ చేస్తారు. అలాంటి ప్లేస్లో వెళ్ళి వీళ్ళు మద్యం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తాగితే ఏ విధంగా అత్యాచారాలు జరిగాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఈ వైన్స్ని వెంటనే ఎత్తేయకపోతే పెద్ద ఎత్తున ఇలాంటి బడి, గుడి ఉన్న చోట ఎక్కడైనా వైన్స్ నడిపిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి వాటిని తొలగించడానికి మహిళా మోర్చా బీజేపీ ఈరోజు ముందుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి ఎత్తేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. గాజుల స్వప్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు. ఇక నల్గొండ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ పలు ప్రాంతాలలో తనిఖీలు చేసి వాటిలో తేడా ఉండడం వల్ల దానికి సంబంధించిన సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేశారు. అనంతరం నల్గొండ జిల్లా దేవరకొండ రోడ్డులో గల ప్రాంతంలో తనిఖీల్లో భాగంగా అక్కడ జరిగిన 6 టన్నులకు గాను 20 తేడా ఉండడంతో సంబంధిత సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేశారు. ఇప్పుడు వేబ్రిడ్జ్ అనేది మనం ఫస్ట్ దాంట్లో ఎసెంట్రిసిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఎసెంట్రిసిటీ టెస్ట్లో భాగంగా వెహికల్ను ఒక 3 పొజిషన్స్ టు 6 పొజిషన్స్ మధ్యలో డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఆ డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టినప్పుడు అది వితిన్ పర్మిసిబుల్ లిమిట్స్లో కాకుండా అధికంగా చూపించినట్లయితే వాటి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకు ఈ వెహికల్ పెట్టినప్పుడు మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 16,150 కేజీలు చూపిస్తున్నది, మినిమం వాల్యూ వచ్చేసి 16,100 కేజీలు చూపిస్తున్నది. వేరియేషన్ వచ్చేసి 50 కేజీలు ఉంది కాబట్టి ఈ వేబ్రిడ్జ్ అనేది 50 కేజీలు చూపించడం అనేది బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్ కాబట్టి దాని మీద అదొక వైలేషను. అది కాకుండా మళ్ళీ మనము టన్స్ పెడతా ఉన్నాము, స్టాండర్డ్ వెయిట్స్ మీరు చూస్తున్న విధంగా ఈచ్ వచ్చేసి ఒక్కొక్కటి 1000 కేజెస్ ఉంటుంది. అలా పెడుతున్న కొద్దీ 1000 కేజీల దగ్గర 2000 దగ్గర 5 కేజీస్ చూపించింది, 3000 దగ్గర 10 కేజీలు చూపించింది, 4000 దగ్గర 15, 5000 దగ్గర 20 కేజీలు అలా చూపించింది.
సో ఇది ఇప్పుడు 5 టన్నులకు 20 కేజీలు అనేది ఖచ్చితంగా బియాండ్ చట్టం ప్రకారం బియాండ్ ఎంపీఏ కాబట్టి ఈ 2 వైలేషన్స్ ఆధారంగా వాటి మీద కేసు నమోదు చేశాను. అంతేకాకుండా ద వేబిలిటీ ఇండికేటర్ అనేది సీజ్ చేస్తాను. ఇక నిర్మల్ జిల్లా ముధోల్ అంతర్జాతీయ జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాం నాయక్ పేర్కొన్నారు. పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 24 నుంచి 30 వరకు నేపాల్లో జరిగిన అసోసియేషన్ ఫర్ ట్రెడిషనల్ యూత్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లలో పాఠశాలకు చెందిన 9వ తరగతి రామ్ నాయక్ 100 మీటర్ అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకం, తమిళనాడులో జరిగిన టెక్నీషియన్ ఆఫ్ ఇండియన్ జాతీయ పోటీలో పాఠశాల నుంచి పాల్గొన్న 6 విద్యార్థులు 3 విద్యార్థులు బంగారు పతకాలు, మరో 3 విద్యార్థులు కాంస్య పతకాన్ని సాధించారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అమృతయ్య, స్వారోస్ జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమ్ పాల్గొన్నారు. ఈ నవంబర్ 24 నుండి 30 తేదీ వరకు జరిగిన ద అసోసియేషన్ ఫర్ ట్రెడిషనల్ యూత్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెకండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ గేమ్స్ నేపాల్లో జరిగినాయి. ఈ నేపాల్లో గేమ్స్ కు మా స్కూల్ తరపు నుంచి రామ్ నాయక్ అనే విద్యార్థి 9వ తరగతి విద్యార్థి అథ్లెటిక్స్ లో పాల్గొని 100 మీటర్ల రన్నింగ్ లో బంగారు పతకాన్ని సాధించడం అనేది జరిగింది. దీనికంటే ముందు ఈ విద్యార్థితో పాటు ఇంకో 5 విద్యార్థులు రూరల్ గేమ్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్, ఇది తమిళనాడులో జరిగింది. ఈ తమిళనాడు జరిగిన విద్యార్థుల్లో 6 విద్యార్థులు పాల్గొనడం జరిగింది. 6 విద్యార్థుల్లో 3 విద్యార్థులు బంగారు పతకాన్ని, 3 విద్యార్థులు సిల్వర్ పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా కబడ్డీలో సిల్వర్ పతకాలు, తర్వాత వాలీబాల్ మరియు రన్నింగ్ లో బంగారు పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ రకంగా మా పాఠశాలకు మా యొక్క సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విద్యార్థులకు చదువుతో పాటు ఇతర కో కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పేసి అంటున్నాము, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లలో కూడా అనేక రకాలుగా ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోత్సాహకంలో భాగంగానే మేము ఈ రకంగా వేరే అంటే మన నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము బంగారు పథకాన్ని సాధించుకోవడంలో మాకు అన్ని రకాలుగా మాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాకు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. అదే రమ్మ మా పాఠశాలల నుండి కూడా సార్ అందించినటువంటి తోడ్పాటును అందించుకొని మా ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళు ఆడేటట్టు వాళ్ళను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా వీరికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ లో చూసినట్లయితే అనేక ఎంబీబీఎస్ కానీ నీట్ కానీ అజయ్ ప్రేమ్జీ యూనివర్సిటీ కానీ అన్నిటికీ కూడా పిల్లలను మేము సంగీతం అంటే వాళ్ళని సంగతం చేస్తున్నాము. ఇక సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో దారుణం చోటు చేసుకుంది. చాట్లపల్లి కోటి అనే ఆటో డ్రైవర్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కోటి మరణించినట్లు నిర్ధారించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మిరుదొడ్డి గ్రామంలో చాట్లపల్లి కోటేశ్వరు అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో తోలే వ్యక్తి కొన్ని సమస్యల వల్ల ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏమనగా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సాయం అందించాలని మేము కోరుకుంటున్నాం. కుటుంబాన్ని ఆదుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి నమస్కారం చేసి చెప్తున్నాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సత్రజపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస సంఘస్వామి ఆధ్వర్యంలో పెరిగిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొడ్డు రాములు, వకుళాభరణం శ్రీనివాస, సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఛార్జీలను తగ్గించాలని చెప్పని ముందుగా డిమాండ్ చేస్తూ కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచడాన్ని ఇది ప్రయాణికులపైన భారంగానే
భావిస్తూ ఉన్నాం. మీది మాది ప్రజలందరిది ఈ ఆర్టీసీ అనేటువంటి భావనతో ప్రధానంగా పేద ప్రజల రవాణా సౌకర్యార్థం పెట్టినటువంటి ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా మరి రాయితీలను ఇస్తూ ప్రయాణికుల యొక్క ప్రయాణాలను వారి యొక్క మరి వసతి కోసం ఏర్పడేసినటువంటి ఈ ఆర్టీసీని ఈరోజు మరి ధనవంతులకు ఉపయోగపడే విధంగా ఈ ఛార్జీలు పెంచడం అనేది మరి సరైనది కాదన్న మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితుల్లో 47 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్దపడిన ప్రభుత్వం ఈరోజు ఏటా 1000 కోట్లు ఇస్తామని చెప్పి, అంటే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా గట్టెక్కించే లక్ష్యంలో భాగంగా మరి 1000 కోట్లను ఏటా ఇస్తామని చెప్పి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎక్కడ ఇవ్వలేరు. 3 ఎకరాల భూమి దళితులకు అన్నారు, ఎక్కడ ఇవ్వలేరు. రైతులు రుణమాఫీ ₹1,00,000 ఇస్తామన్నారు, ఎక్కడ ఇవ్వలేరు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా మరి హామీలు ఈరోజు పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో మరి 52 రోజుల సమ్మెను న్యాయపరంగా చేస్తున్నప్పుడు పట్టించుకుని ప్రభుత్వం మరి కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసే విధంగా నియంత్ర పరిపాలన సాగిస్తున్న విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తప్పుపడతా ఉన్నాం. సరే, వారి సమ్మె కాలానికి మీరు ఉద్యోగం ఇవ్వడం సంతోషమే, కార్మికులు ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించడం సంతోషమే. కానీ ఆ పేరిట, ఆ సమ్మెకు సంబంధించినటువంటి పేరిట ఈరోజు మరి 20 పైసలు కిలోమీటర్కు పెంచడం మాత్రం ఇది తీవ్రంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్రయాణికులపైన భారం పడుతుంది. మరి ప్రధానంగా కూరగాయలు ఏదైతే పల్లె వెలుగు బస్సులు పోతున్నటువంటి దానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ పెంచిన బస్ ఛార్జీని తగ్గించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పందించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీకి 3 సీట్లు ఇచ్చిన జిల్లా ప్రజలు 2019 ఎన్నికల్లో 1 సీటు కూడా ఇవ్వలేదని విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడితే బాగుంటుందని చంద్రబాబును హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ దమ్ముంటే వైసీపీ నేతలు టీడీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో చూపించాలని సవాల్ విసిరారు. ఏదో ప్రశాంతంగా ఉన్నాం, రైతులందరూ సంతోషంగా ఉన్నారు, టయానికి వర్షాలు ఉన్నాయి, చెరువులన్నీ నిండుగా ఉన్నాయి, పైర్లన్నీ పచ్చగా ఉన్నాయి, బాగా కలకల్లాడుతున్నాయి, అందరూ హ్యాపీగా ఉండే టైంలో మళ్ళీ ఈయన వచ్చినాడేం దెబ్బ అని ఒక ఇంత అందరూ ఉలికి పడుతున్నారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే మోసాలకు, అబద్దాలకు, చీటింగ్లకు, దోచుకోవటానికి, కరువుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఎవరిని అడిగినా చెప్తారా, అదేదో గూగుల్లో పప్పు అనగొట్టానే పప్పు ఎట్లయితే కనపడుతున్నాడో లోకేష్ గారు, ఇది కూడా కరువు కాటకాలకు, అబద్దాలకు, 420లకు, దోచుకోవడానికి ఇవన్నీ మొట్టంగానే ఎవరు గుర్తుకొస్తారంటే బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారు. అటువంటి వ్యక్తి వచ్చి 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మంచి వాల్యుబుల్ టైము 5 సంవత్సరాలు నీకు రాష్ట్రాన్ని ఒప్పజెప్తే లూటీ చేసి పడేసి 2,60,60 కోట్ల రూపాయలు అప్పులు చేసి మన నెట్టివిన పెట్టి ఇవాళ తగుదనమ్మ అంటూ నీతి కథలు వల్లించడానికి వస్తే తెలుసుకోవాలని నేను మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీ ఒక కూలీ వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరి నీలాగా అడ్డదారి దొక్కి మళ్ళీ సీఎం కావాలి. ఒక నా భర్త హత్య కేసులో ఏవన్ ముద్దాయికున్న ఆయన మీద ఈ రోజు భుజాల మీద చేతులు వేసుకొని ఈ రోజు నువ్వు ఉన్నావంటే ఏ మతిస్థితం లేకుండా ఉన్నావో నువ్వు, ఇలాంటి వానివి నువ్వు రాష్ట్రాన్ని వెళ్తావంటే ప్రజలు నమ్ముతారా అని నేను మీడియా రూపంగా తెలియజేస్తున్నాను మీకు అందరికీ కూడా. అవసరమైనప్పుడల్లా ఈ పవర్ బ్యాంక్ ని ఛార్జ్ చేసి పంపిస్తుంటాడు. ఈ పుస్తకం ఏడ ఛార్జ్ అయిపోతుందో ఎప్పుడు లోపల దూరం వెళ్ళిపోతాడు. అయిపోతే ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తుంటాం సహజంగా అంటే ఎమర్జెన్సీ కొరకు పవర్ బ్యాంక్ వాడు. ఎవ్వరు కూడా ఈ తెలుగుదేశం హయాంలో ఒక్కరు కూడా వైసీపీ నాయకులు కానీ ఇతర పార్టీలు కానీ ఎవ్వరు కూడా
మీ అధికారుల మెట్లు ఎక్కిన పాపన పోలేదు. వాళ్ళకి మీరు ఇచ్చిన ఏవైనా సంక్షేమ పథకాలు ఏదో ఒకటో రెండో ఇచ్చినా కూడా మీ జన్మభూమి కమిటీ పేరుతో వాళ్ళే దోచుకొని తిన్నారు. కానీ చెట్టు నీరు పథకంలో అన్యాయంగా ఈ తెలుగుదేశం వాళ్ళు తిన్నారు. కానీ ఈరోజు మేము మా పాలన వచ్చి 6 నెలలుగా వస్తుంది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళకి ప్రతి కుల మత భేదాలు అనుకోకుండా ప్రతి పార్టీకి అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వండి అని చెప్పడం, మేము కూడా ఎవరైనా మా వాళ్ళకి ఎప్పుడు చెబుతూ ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా అవినీతిని ఎవరు చేయొద్దండి. ఏదైనా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఈ ఇసుక విధానంలో కానీ ఇంకా మద్య విధానంలో కానీ ఏదన్నా కానీ మీరు అక్రమాలు చేస్తే నేను నా దగ్గరికి రావద్దు అని నేను బహిరంగంగా ప్రతి వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఇక వనపర్తి జిల్లా పెద్దమందరి మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు ఆదేశాల మేరకు చిన్నారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బాల్య వివాహాలు, మహిళా రక్షణ చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత తరుణంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి ఎస్ఐ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి పెద్దమందరి ఎస్ఐ కె రాము, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి రెడ్డి, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రిన్సిపల్ ఉమాదేవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అని ఇల్లుకు కన్నం వేసి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? బీరో దగ్గరికి వెళ్తాడు. ఏడ బీరో ఉంది, ఏడ పెట్టే ఉంది అని తీసుకొని ఆ బీరో దగ్గరికి పోతాడు. బీరో దగ్గరికి వెళ్ళిండు, అతని తోటి తాళాలు లేవు, పళ్ళగొట్టి ఆ బీరోలో ఉండేటట్టు. ఎఫ్ఐఆర్ మీనింగ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ ఎఫ్ఐఆర్ను ఎవరు తయారు చేస్తారంటే మన మండల్ పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్హెచ్ఓ, రాసుకోండి పక్కన, ఎస్హెచ్ఓ గారు ఎఫ్ఐఆర్ను కట్టడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ను ఎస్హెచ్ఓ గారు. సిబ్బందికి మరియు విద్యార్థులకు అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అగైన్. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కనెక్ట్ చేసామో మీకు ఆల్రెడీ మా నరసింహ చెప్పాడు ఇందాక. రీసెంట్గానే ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది షాద్నగర్ దగ్గర. ఒక అమ్మాయిని ఒక 4-5 మంది కలిసి, అంటే వాళ్ళు బాగా మత్తులో ఆమెను హింసించి చంపారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ అమ్మాయి అంటేనే మేము ఏదో తక్కువ అని మీరు అనుకుంటున్నారమ్మా. తక్కువ అనేది ఏం లేదు. మీకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటాయో వాకన్నీ అంటే ఒక కొడుకు కూతురు ఇద్దరు సమానమే, అంతే. అమ్మాయి అబ్బాయి సమానమే అని మీరు అనుకోవాలి. ఫస్ట్ మేము అమ్మాయి అంటే మాకు ధైర్యం తక్కువ ఉందనో లేకపోతే బలం తక్కువ ఉందని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు అనుకోవడంనే ఆత్మన్యూనత అంటారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది చనిపోతుంది, అంటే తగ్గిపోతుంది. సో మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా అని మనం ఒంటరిగా ఉన్నామని లేకపోతే భయపడద్దు. ఫస్ట్ దేని గురించైనా అని భయపడద్దు. మనకు ఫస్ట్ మనలో ఉన్నటువంటి ధైర్యమే మనల్ని సగం కాపాడుతుంది. అక్కడ ఉన్న అమ్మాయి కూడా అట్లా ఆ రోజు ఎక్కువ భయపడే ఇట్లా జరిగింది. అమ్మాయి భయపడినప్పుడు దగ్గరనే టోల్ గేట్ ఉంది, అక్కడికి వెళ్ళినా అని కొంచెం బాగుండేది. లేకపోతే వాళ్ళ చెల్లెలకి బదులు పోలీసులకు ఫోన్ చేస్తే బాగుండేది. అంటే ఆమె ఇన్సిడెంట్ ఎక్స్పెక్ట్ చేసి లేకుండొచ్చు, వాళ్ళు మంచోళ్ళే అనుకున్నది. కాకపోతే అందుకని నేను చెప్పేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని ఎప్పుడు అనుకోవద్దు. మన ఇంట్లో ఉన్న బ్రదర్స్ కూడా ఇప్పుడు బ్రదర్స్, ఫాదర్స్ వాళ్ళు కూడా హరాస్మెంట్ చేస్తున్న కేసులు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో ఎవరిని నమ్మొద్దు, అబ్బాయిలని అసలే నమ్మొద్దు. ఎవరు మంచోళ్ళు లేరు ఈ కాలంలో. బాబు మీకు చెప్పేది ఏంటంటే, ఎవరిని అమ్మాయిలు టీచ్ చేయడం కానీ, ఎంబడి పడడం కానీ, ఏదో ఫాలో చేసి ఇంకేదైనా చేయడం కానీ, ఫోటోలు తీయడం కానీ ఏదైనా చేస్తే మాత్రం యాక్షన్ సివియర్గా ఉంటుంది. రీసెంట్గానే పోస్టింగ్ వచ్చింది కదా, కుర్రాలు లాక్కున్నాడు కదా సార్, ఏం చేయడం అనుకుంటున్నాం. ఇప్పటికే మణిగల్లో నిన్న తాయి గొడవ చేస్తే 4 తాట తీసి పంపించిన. మీరు ఏమైనా ఎక్కువ చేసారనుకో తీసుకుపోయి తోమడే ఉంటుంది. ఇక ఒకసారి మీ స్టూడెంట్ లైఫ్లో ఒకసారి ఏదైనా కేసులు ఎదుర్కొంటే లైఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా మన ఇక కర్నూలు జిల్లా అర్ధవీడు మండలంలోని చెర్లో దొనకొండ గ్రామంలో 40 మందికి చలికాలం సందర్భంగా చెంచు కాలనీ వాసుల వారికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ గుర్రం శరత్ బాబు దుప్పట్లు మరియు పిల్లలకు బిస్కెట్లు, బ్రెడ్ పళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోమరోలు ఎస్సీ ఎస్టీ అధ్యక్షుడు బుక్క రమేష్, శ్రీధర్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన త్యాగము ఏ విధముగా మీరు డెవలప్ లేకపోతే దుప్పట్లు లేకపోతే ఇంకో బిడ్డలు గవర్నమెంట్ ఏ విధంగా మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుందో, అలాగనే మీ ఆత్మలను బలపరచడానికి దేవుని యొక్క వాక్యము విని కైకొనాలి. దాని ప్రకారం మనము పాటించేటువంటి వారుగా ఉండాలి. సహకరించింది వారికి కూడా మీరు ప్రార్థన చేయండి.
ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ అంకనంపల్లి గ్రామంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. వరి పంట కోత చేతికి అందే సమయంలో ఇలా జరిగిందని పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన నష్టపరిహారం అందించాలని గిద్దలూరు మండల అగ్రికల్చర్ అధికారికి గ్రామ వరి పంట రైతులు వినతిపత్రాన్ని అందించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వనపర్తి జిల్లా దేవరకొండలోని మిత్రుని స్వగృహానికి వెళ్లిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆనందంతో ఆలింగనం చేసుకున్న స్నేహితుడు బషీర్. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా, అక్రమ మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్. నల్గొండ తూనికల కొలతలు జిల్లా అధికారి రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు, 6 టన్నులకు గాను 20 తేడా ఉండడంతో సంబంధిత సెక్షన్ల ద్వారా కేసు నమోదు. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ కార్యకర్తల ఫైర్. దమ్ముంటే టీడీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో రుజువు చేయాలని సవాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.